బన్నివాస్ గారు మీకే సార్. అంటే మరి అడిగేస్తున్నా. లేదు మామూలే, ఒక్క క్వశ్చన్ వెళ్ళండి. ఫ్యామిలీ ఏముంది? ఫ్యామిలీ 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 లేదేం లేదు. ఓకే. మామూలుగా ఇది ఏం లేదు. అంటే నిన్న బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే. మీ ఎవరైనా చెప్పారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి. ఇది ఓన్లీ ఆయనకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు. అంటే దానికి గెస్ట్కి వెళ్ళారు కదా, మరి సక్సెస్ మీట్కి ఏమైనా పిలుస్తారా మరి? అదేనే చెప్పండి. ఎప్పుడు మొన్న పిలిచి ఆయన ఆల్రెడీ బొక్కే ఇచ్చేసారు. బొక్కే ఇచ్చారు. ఈవెంట్కి మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా, దానికోసం ఏమన్నా? లేదండి, ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనిలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను. ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాపం, అన్న నేను ఏదో చూసుకుని వస్తానన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను. అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే 100% పిలుస్తాను, ఎందుకు పిలను అదే. బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని. అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాఘవరామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి. అందుకని హాయ్ బన్నీ గారు, నా పేరు వెంకట్ 10TV సార్. సినిమా రిలీజ్ 1 వీక్ అవుతుంది. సెకండ్ వీక్ కూడా బాగానే పోతుంది. థియేటర్ కూడా పెంచారు. ఈ మధ్యలో ఏంటంటే ఇందిరా రావటం కొద్దిగా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయిందా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే? ఒక్కరోజు ఆయన గురించి 1 డే ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి. నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు, హ్యాపీగా ఇచ్చాం. ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా మొన్న ఒక థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక 5-10 నిమిషాలు. 100% అసలు దానికి అసలు అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా. రాలేదు హానెస్ట్గా రాలేదు. అంటే ఇప్పుడు సీడెడ్ ఒకసారి మొత్తం సక్సెస్ టూర్ వేసారు. మరి సెకండ్ వీక్ ఇటు తెలంగాణ మొత్తం ఇటు ఆంధ్ర సైడ్ పంపిందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన మ్యాట్ షూటింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అలాగే మన సుబ్బుకి 2-3 షూటింగ్ రన్నింగ్లో ఉన్నాయి, అంకిత్కి షూటింగ్ రన్నింగ్లో ఉంది. వీళ్ళందరితో కూడా అవతల సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇది. ఓకే. ఇంకోటి బాస్ గారు, అంటే ఇప్పుడు అరవింద్ గారి తర్వాత మీరు ఎస్కేని ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, సీను హిందీ ఇలా వెళ్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంటే మా జర్నీస్ ఈజ్ విత్ గీతార్స్లో చాలా క్లారిటీగానే ఉంటాయి. ఇప్పుడు అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్గా ఉంటారు విషయాల్లోని. ఇప్పుడు ఎస్కేఎన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తర్వాత మేబీ ఇంకా 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు, నేను 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు. ఆల్రెడీ గీతార్స్లో ఏంటంటే ఒక 4-5 ప్రొడ్యూసర్స్ని రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్ వచ్చింది. విజయక్ కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది. అలాగా ధీరజ్ ఉన్నాడు. అలాగే ఇప్పుడు భాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. 100% ఏంటంటే నెక్స్ట్ ఇయర్కే ఐ థింక్ గీతార్ట్స్ నుంచి 4-5 ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం, అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతార్ట్స్. దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మేమంతా కూడా. బన్నీవాస్ గారు సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంబినేషన్స్ ఓటీటీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కొంతకాలం మార్కెట్ నడిచింది సార్. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ థియేటర్స్ దగ్గరే తేల్చుకుందాం అనే మూడు కనిపిస్తుంది ఇప్పుడు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వని సక్సెస్ని కనిపిస్తున్నాయి కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటే థియేటర్స్ దగ్గరే ఆడియన్స్ని సినిమా సత్తా ఏంటో థియేటర్స్ దగ్గరే చూద్దాము అనే మూడు అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఆయి కమిటీ కుర్రాళ్ళు చూస్తుంటే. లేదండి, ఇంకా ఇప్పుడు ఆయికి కానీ కమిటీ కుర్రాళ్ళు కానీ చూస్తే ద టాక్ వర్సెస్ ఫుట్ఫాల్ దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక 30-35% ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్కి. వాళ్ళందరూ ఏంటంటే ఇది 4th వీక్లో వస్తుందో 5th వీక్లో వస్తుందో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్డ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్. ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు ఆయి చూస్తే థియేటర్కి వెళ్తే మీకు బయటకు వచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతుంది. అట్లాంటి ఫీలింగ్స్ని మనం ఒక 100 మంది 200 మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇట్లాంటి సినిమాలకి. స్టిల్ ఆడియన్స్ ఇంకా 30-35% ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకుంటున్నారు.
బట్ ఆ కల్చర్ని దూరం చేయాలంటే 100% అది అందరూ కలిసి కట్టుకుని వెళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకు వచ్చేయలేదు. ఇప్పుడు మీకు 100% లవ్ కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు, ఐ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రెఫరెన్స్లుగా మారినాయి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి. ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక ఎస్కే అని అన్నాడు, 100% లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా. ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం. కోపాలు వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ. సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్, నా మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళు వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు, వాళ్ళతో ఉండే చిన్న కోపాలు, వాళ్ళతో ఉండే గిలికజ్జాలు, ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. కాంబినేషన్స్ వైజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఇది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీస్? యా, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఏంటంటే ఈ కరోనా టైం ఈ అన్నిటి మీద ఫ్రమ్ అలవైకుంఠపురం తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హీస్ చేంజింగ్ ద గేర్. ఎస్కే నన్ను అన్నా, ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు పర్సనల్గా. యు ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ ద స్టేజ్. ఎక్కడైనా ఏం మాట్లాడతాడని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు, ఇంకా అక్కడికి ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు. ఏంటన్నా? ప్రొడ్యూసర్ అంటే ఆ ఫ్రైడేనే నేను తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని, ఒక మూవీ లవర్ని అంతే ఉంటాం. కానీ ప్రొడ్యూసరు, ఈ సక్సెస్ ఏం బ్రెయిన్లో ఉండవు. తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ పోయి ఉంటాం, ఒక వెయిట్ క్యారీ చేస్తాం. సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను, స్ట్రీట్ ఫుడ్డే తింటుంటాను రోడ్డు పక్కన. ఇప్పుడు చాలామంది చూసి ఏంటి సార్ మీరు ఎక్కడ, అలవాటు అయిపోయింది. అందుకని మన సక్సెస్ ఆ రోజుకే, ఫ్రైడేకే. మిగతా అన్ని డేస్ మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే. హిందీలో అడుగు పెడుతున్నావు కదా, ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? కానీ అంటే ఇంకా కొంచెం ఇక్కడికన్నా డిసిప్లిన్డ్గా ప్రీ ప్రొడక్షన్, అంటే బ్రేకప్స్ అవన్నీ కూడా ఇక్కడికన్నా వర్క్ ఎక్కువ జరుగుతుంది. సో అది నేర్చుకుంటున్నాం. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుగు సినిమాల్లో అప్లై చేయాలంటే ఏ రోజు ఏ సీన్ తీస్తాం, ఎలా చేస్తాం అనేది ఇక్కడికన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంది. ఇక్కడ మనకు కొంచెం క్లమ్జీగా అప్పుడు అయిపోతుంది కొన్ని సినిమాలకి. బట్ అది చాలా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది. సో దాన్ని అడాప్ట్ చేసుకోండి. హిందీ స్పీచ్లను ప్రిపేర్ అవుతున్నావు మరి అక్కడ ప్రమోషన్స్కి? తెలుగు ఏదో ఒక రోమ్లో ఉన్నప్పుడు రోమ్లో ఉండాలి కదా.